వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు సమిష్టి కృషి అవసరమని మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసులు అన్నారు. సోమవారం విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఏఎంసీ ఆవరణంలో నూతనంగా ఏర్పడ్డ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార సభలో వారు పాల్గొన్నారు. అన్నదాతలకు అండగా నిలవాలన్నారు. నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, మాజీ మంత్రి పడాల అరుణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాధ్యతలు ఎప్పుడు వస్తాయి, ఆర్డర్స్ ఎప్పుడు వస్తాయి అని అందరూ కూడా వెయిట్ చూస్తున్నారు. విజయనగరం జిల్లాలో మొట్టమొదటి ప్రమాణ స్వీకారం కార్యక్రమంకి మనం నోచుకున్నాము. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అగ్రికల్చర్ ఒక గ్రోత్ ఇంజిన్గా, ఒక అభివృద్ధిని వ్యవసాయాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్ళడానికి రైతులకు పెద్ద ఎత్తున సహకారం చేస్తున్నారు. ఆ విషయం అంతా మనకు తెలిసిందే. గడిచిన సంవత్సర కాలంలో ప్యాడీ పేమెంట్స్ అవ్వచ్చు, కానీ అంటే ధాన్యం కొనుగోలు 48 గంటల్లో పేమెంట్ ఇస్తామని చెప్పి 2-3 గంటల్లోనే రైతాంగానికి పేమెంట్ ఇచ్చే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తూ గత ప్రభుత్వంలో ఉంచేసిన కనిపిస్తుంది. మన రాష్ట్ర అసెంబ్లీలో బూతులు లేకుండా మాకైతే మేము అదృష్టం అనుకుంటున్నాము. మేము పోటీ చేయలేదు. అప్పుడు పార్లమెంట్కి వెళ్ళాము, ప్రజల సమస్యలు మాట్లాడగలిగాం, కానీ ఆ బూతులు వినే ఆ బాధ బాలాంటి మనుషులకి తప్పిపోయిన విషయము ఆ దేవుడు కనికరించి ఆనాడు పార్లమెంట్కి పంపించారని నేను అనుకుంటా ఉన్నాను. ఆ బూతుల పంచాంగం నుంచి మనమందరూ బయటపడాలి. మన రాజకీయ వ్యవస్థలో పడ్డాము. అయితే ఒకలోటే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు శాసన